ఉన్నటువంటి వాళ్ళంతా 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆ ఇంట్లో వైద్యం చేపించుకునేటువంటి అవకాశం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కలిగిస్తాం. ఇది పేదవాళ్ల బాధ తెలిసినటువంటి ప్రభుత్వం కాబట్టి చేయగలుగుతాం. దాంతో పాటు పేదల కుటుంబాలకు సంబంధించి ఇవాళ 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని ఒక ఆలోచన చేసి పెద్ద ఎత్తున 200 యూనిట్లు విద్యుత్ శక్తిని ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తా ఉన్నాం. ఉదాహరణకి ఈ శాసనసభ నియోజకవర్గం ఈ జిల్లాను తీసుకుంటే 2,10,753 కన్జ్యూమర్స్ కనెక్షన్స్ ఉంటే 1,57,599 మందికి, నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, 1,57,599 కన్జ్యూమర్స్ కనెక్షన్స్ కి అంటే 74% కరెంట్ కనెక్షన్స్ ఉన్నటువంటి కన్జ్యూమర్స్ 74% ఇవాళ ఉచితంగా కరెంటుని పొందుతా ఉన్నారు. నెల బిల్లు కట్టకుండా మీకు జీరో బిల్లుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున విద్యుత్ శాఖ బిల్లులు డబ్బులు కడతాం. మిత్రులారా, ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నామనంటే ప్రజల ఆశ, ప్రజల బాధలు, ప్రజల సమస్యలు, ప్రజల యొక్క ఆవేదన అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి చేయగలుగుతాం. పాలనంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దల కోసం కాదు. పాలనంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు తీర్చడం కోసం చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని. ఆ పనిని నిబద్ధతతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా వాసు ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. కొడంగల్ నుంచి అనుక్షణం ఈరోజు విద్యార్థుల గురించి ఆలోచన చేస్తా ఉన్నాం. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకోవాలనేటువంటి ఆలోచన, ప్రపంచంతో పోటీ పడాలనేటువంటి తపన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాం. అందుకే ఇవాళ మనం ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి ఈ తాండూరు శాసనసభ నియోజకవర్గంలో భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఇదేదో ఆషామాషి స్కూల్ కాదు. ఇది 25 ఎకరాల ప్రాంగణంలో 200 కోట్ల రూపాయలతో నిర్మించుకునేటువంటి ఈ పాఠశాల ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో అక్కడ అన్ని వెసులుబాట్లు కల్పిస్తూ ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఈ తాండూరులో ఆ పాఠశాల నిర్మించుకొని భవిష్యత్తులో ఇక్కడ తయారయ్యేటువంటి విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 104 స్కూల్స్, ఇటువంటి స్కూల్స్ ఈ సంవత్సరమే శాంక్షన్ చేసుకొని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక్కటికి తగ్గకుండా ఇవాళ మనం ఈ పనులు మొదలుపెట్టుకుని ముందుకు పోతా ఉన్నాం. ఈ పాఠశాల తాండూరు శాసనసభ నియోజకవర్గంలో ఒక గేమ్ చేంజర్ గా రేపటి భవిష్యత్ తరాలకి పిల్లలకి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను. పాఠశాలలంటే తడికలో, పాఠశాలలంటే తలుపులు లేకుండా ఉండటం, పాఠశాలలంటే కిటికీలు లేకుండా ఉండటం, పాఠశాలలంటే సరైనటువంటి బోధన చెప్పేటువంటి సిబ్బంది లేకుండా ఉండటమో కాదు. వాళ్ళ పాఠశాలలంటే ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కూడా ప్రభుత్వ పాఠశాలతో పోటీ పడలేనంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి పకడ్బందీగా దీన్ని నిర్ణయం తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. ఇది మన బిడ్డలు చదువుకోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి ఆలోచన. మీ పిల్లల భవిష్యత్ మా బాధ్యత అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వేల కోట్ల రూపాయలు ఈ స్కూల్ కేటాయించి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఈరోజు ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, ఆనాడు మనం ఇందిరా క్రాంతి పథకం అని పెట్టుకొని మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు వడ్డీ లేని రుణాలని
మహిళలందరూ కూడా కోల్పోయారు. దాని గురించి ఆలోచన లేదు. తిరిగి మన ప్రభుత్వం రాగానే ఆలోచన చేశాం. జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని 21,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరమే వడ్డీ లేని రుణాలు ఇచ్చి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని వడ్డీ లేని రుణాల్ని మహిళలందరికీ పంపిణీ చేసి కనీసం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన కార్యక్రమాన్ని ఈరోజు ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అందులో భాగంగానే మహిళలందరికీ ఆర్టీసీ సంబంధించిన బస్సులు కొనిపిస్తా ఉన్నాం. ఆ బస్సుల్ని ఆర్టీసీకి పెడతా ఉన్నాం. ఆర్టీసీ ద్వారా వచ్చే ఆదాయం మీకు వ్యాపారంగా మీకు వచ్చే ఆదాయంగా చూపిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పవర్ ప్లాంట్లు పెడతా ఉంటే మహిళా సంఘాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మీ అందరి చేత సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టించాలన్నటువంటి ఆలోచనతో పోతా ఉన్నాం. నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక కుటుంబ